రామాయణం. రామాయణం నుండి నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉంటాయి. అలాంటి ఉదాహరణల్లో రామాయణంలో ఒక సందర్భం చెప్తాను. పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసం కానీ, లీడర్షిప్ గురించి కానీ రామాయణంలో నాకు నచ్చిన సందర్భం ఒకటి చెప్పే ప్రయత్నం చేస్తాను. కిష్కింధకాండలో సీతా అన్వేషణ కోసం దక్షిణ దిక్కుకి వెళ్ళిన అంగదుడి యొక్క టీం, దాంట్లో అంగదుడు, జాంబవంతుడు, హనుమ ఇలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు దక్షిణ దిక్కుగా వెళ్ళి సముద్రం దాకా వెళ్ళి అక్కడ ఇంకా సీతాన్వేషణ కన్ఫ్యూజ్గా ఉన్నప్పుడు వాళ్ళకి సంపాతి రూపంలో సీత లంకలో ఉంది సముద్రం అవతల అని చెప్పి తెలుస్తుంది. అది తెలుసుకున్న తర్వాత వాళ్ళ టీం మొత్తం కూర్చొని ఉంటుంది. అప్పుడు సీనియర్ అయిన జాంబవంతుడు ఆయన లీడర్షిప్ తీసుకొని ఆయన ఏం చేస్తాడంటే, ఈ 100 యోజనాల సముద్రాన్ని దాటి ఎవరు ముందుకెళ్తారు, వెళ్ళి సీతని కనిపెట్టి తిరిగి వచ్చి సీతమ్మ జాడని ఎవరు చెప్పగలుగుతారు అని అక్కడ ఉండే వానర సైన్యం మొత్తాన్ని ఆయన అడుగుతాడు. నువ్వు వెళ్ళగలవా, నువ్వు వెళ్ళగలవా, నువ్వు వెళ్ళగలవా అని అడుగుతాడు. అప్పుడు ఒకరు లేస్తారు, నేను 50 యోజనాలు వెళ్తాను అంటారు. ఒకరు లేస్తారు, నేను 70 యోజనాలు వెళ్తాను అంటారు. ఒకరు లేస్తారు, నేను 80 యోజనాలు వెళ్తాను అంటారు. ఇప్పుడు అంగదుడు అంటాడు, నేను 100 యోజనాలు వెళ్తాను కానీ తిరిగి రావడం కష్టము అంటాడు. ఇట్లాగా అందరూ చెప్తూ పోతూ ఉంటారు. ఆ తర్వాత జాంబవంతుడు చూస్తాడు, హనుమ ఒక దగ్గర కూర్చో ఉంటాడు. హనుమ దగ్గరికి జాంబవంతుడు వెళ్తాడు. వెళ్ళి, హనుమ నువ్వు వెళ్ళగలవు, నువ్వు సీతమ్మ జాడ కనిపెట్టగలవు, నువ్వు తిరిగి రాగలవు, నీకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, నీకు ఒక శాపం వల్ల నీ శక్తి సామర్థ్యాలు నీకు గుర్తుకు రావు, అది నేను గుర్తు చేస్తున్నాను అని చెప్పి గుర్తు చేస్తాడు హనుమకి. హనుమ వెళ్ళగలడు అని నిరూపించి చూపిస్తాడు. ఇక్కడ మనకి ఒక డౌట్ రావాలి. అదేంటంటే, హనుమ వెళ్ళగలడు, హనుమ సాధించగలడు అని తెలిసిన సీనియర్ జాంబవంతుడు అది తెలిసినప్పుడు డైరెక్ట్గా వెళ్ళి హనుమ దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళగలవు, నువ్వు వెళ్ళిరా, నీ పరిస్థితి అని చెప్పేయచ్చు కదా. అట్లా కాకుండా వీళ్ళందరినీ అందరి లిస్ట్ తీసుకొని అందరు నువ్వెంత వెళ్ళగలవు, నువ్వు వెళ్ళగలవా లేదా అని ఎందుకు అడిగాడు? డైరెక్ట్గా హనుమనే, వీళ్ళు వెళ్ళలేరని తెలుసు కదా, హనుమ వెళ్ళగలడు అని తెలుసు కదా, హనుమనే అడగచ్చు కదా అనే డౌట్ నాకు వచ్చింది. ఆ తర్వాత గురువు గారు చాగంటి కోటేశ్వరరావు గారు వివరణ ఇస్తూ చెప్పిన సందర్భం నాకు చాలా 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 బాగా నచ్చింది రామాయణంలో. అవేంటంటే, వీళ్ళు వెళ్ళలేరని తెలుసు, హనుమ వెళ్తాడని తెలుసు. డైరెక్ట్గా వెళ్ళి హనుమ నువ్వు వెళ్ళగలవు, నువ్వు వెళ్ళిపో అన్నాడు అనుకోండి, అప్పుడు వీళ్ళందరూ ఏమంటారు, మమ్మల్ని అడగచ్చు కదా ఒక మాట, మేము వెళ్ళగలుగుతాము, ఈయనే కావాలని హనుమకి చెప్పేశాడు, మమ్మల్ని తక్కువ చేశారు అని చెప్పి అనే సందర్భం వస్తుంది. అందువల్ల ఆయన వాళ్ళందరిని అడిగి వాళ్ళు కుదరదంటేనే హనుమ దగ్గరికి వెళ్ళి ఆ విషయం తెలిసి కూడా ఇక్కడ లీడర్షిప్ క్వాలిటీ అనేది రామాయణం మనకి నేర్పిస్తుంది. ఒక వ్యవస్థని నడిపించే లీడర్స్ కానీ, ఒక మేనేజింగ్ డైరెక్టర్లు కానీ, వీళ్ళు దీని నుంచి ఎంతో మనం నేర్చుకోవచ్చు. ఒక కుటుంబాన్ని నడిపించే లీడర్ కానీ, ఒక వ్యవస్థను నడిపించే లీడర్ కానీ ఎవరిని తక్కువ చేయకూడదు. వాళ్ళల్లో ఉండే బలాన్ని వాళ్ళ ద్వారానే చెప్పించి తర్వాత ఎవరు చేయగలరో వాళ్ళకి అప్పచెప్పి, ఇక్కడే దీన్నే పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసం కానీ, లీడర్షిప్ క్వాలిటీస్ కానీ రామాయణంలో, మహాభారతంలో, భాగవతంలో ఉన్న, భగవద్గీతలో ఉండే అంత విషయం, అంత పనికొచ్చే, మనకి జీవితాన్ని మార్చేసే సందర్భాలు ఎన్నో 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 ఉంటాయి. మనం తీసుకోవాలే కానీ ఈ విధంగా జాంబవంతుడి యొక్క లీడర్షిప్ ఈ సందర్భంలో హనుమని పంపించడం, దీంట్లో వీళ్ళందరిని అడగడం, అంటే ఆ వచ్చిన డౌట్లో ఇంత గొప్ప వివరణ, అంటే వాళ్ళని అడిగాను, వాళ్ళు వెళ్ళలేనంటేనే హనుమకి చెప్పానండి. ఇట్లా డైరెక్ట్గా హనుమని అడిగేసి వాళ్ళు మళ్ళీ నేను వెళ్ళగలను కానీ మమ్మల్ని అడగలేదు, మమ్మల్ని అవమానించారు అని చెప్పే ఇంకా అవకాశం ఉండదు కదా వాళ్ళకి. ఈ విధంగా మన జీవితంలో ఇలాంటి సందర్భాలు ఎన్నో వస్తాయి. వచ్చినప్పుడు మనకి జాంబవంతుడు చేసిన లీడర్షిప్ క్వాలిటీ గురించి గుర్తు తెచ్చుకొని మనం ఎవరిని తక్కువ చేయకుండా, మనం తక్కువ కాకుండా నడుచుకోవచ్చు. ఎంత బాగుంది రామాయణంలో ఈ సందర్భం. ఈ విధంగా రామాయణంలో ఎన్నో ఎన్నో ఉన్నాయి. అవి కొన్ని కొన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.